మైదాతో మురుకులు చేయి విధానము. మైదా పిండిని జల్లెడ బట్టి ఉంచుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆ గుంటల్లోకి ఈ పొడి పిండిని పోసి పెట్టాలి. ప్లేట్కు నూనె పోయకూడదు. అన్ని ప్లేట్లలో అలా పిండి పెట్టి నింపుకున్న తర్వాత స్టాండ్లో పెట్టాలి. చిల్లులు వచ్చిన దాని మీదకి పిండి వచ్చేటట్టుగా స్టాండ్లో పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ స్టాండ్ని దాంట్లో పెట్టాలి. ఇడ్లీ ఎలాగైతే ఆవిరి వచ్చేదాకా ఉంచుతామో అలాగే ఆ కుక్కర్లో ఆవిరి వచ్చిన తర్వాత తగ్గించి ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత అవి ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఆ పిండిని తీసుకోవాలి. దాంట్లో చెక్కులు కట్టినట్టు వస్తే అది ముట్టుకు వేయకూడదు, తీసేయాలి. ఆ చిల్లుల్లో అవి రావు. అందులో ఇడ్లీలన్నీ బాగా మెత్తగా నలుపుకోవాలి. బాగా దాంట్లో ఉండలు కట్టుకొని నలపాలి. దాంట్లో నలిపిన తర్వాత దాంట్లో తగినంత మిరప్పొడి, తగినంత ఉప్పు వేసి నీళ్లు చల్లుకుంటూ దానిని ముద్ద చేసుకోవాలి. బాగా కలిసేటట్టు చేసుకొని చేయాలి. అలా బాగా మెత్తగా కలుపుకోవాలి. నీళ్ళు చల్లుకుంటూ కలుపుకొని ఇలా ముద్ద చేసుకోవాలి. పొయ్యి మీద బాండలు పెట్టి నూనె పోయాలి. ఇలా మురుకులు చిట్టులోకి ఆ కలిపిన పిండిని పెట్టి నూనె గాగిన తర్వాత బాండట్లో మురుకులు తిప్పాలి. అవి వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇవి చాలా మృదువుగా చాలా రుచిగా కూడా ఉంటాయి. చూడండి ఎంత శుద్ధంగా వచ్చినాయో. వీటిని నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి ఎట్లా పట్టుకుంటే పొడి పొడి అయిపోతున్నాయో చూడండి. ఒకసారి చేసి చూస్తారు కదూ. చూసి కామెంట్లో తెలపండి.